దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కృష్ణ ఏంటి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొద్దిసేపటి క్రితమే మనం చూసాం ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా మనతో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులపైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఓవరాల్ గా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో ఏజెంట్ సంబంధించి కావచ్చు, రిలీవర్స్ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని డిమాండ్లు తెరపైకి వచ్చిన నేపథ్యంలో వీటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ రకమైనటువంటి రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారు? శ్రీహరి, భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం అని చెప్పచ్చు. ఇది ఈసారి భారతదేశం యొక్క ఎన్నికలపైన ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు రికార్డు సృష్టించబోతున్నారు. అంటే మోదీ కనుక మూడోసారి కనుక పిఎం అయితే ఇది ఒక రికార్డ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే నెహ్రూ తర్వాత ఇక వరుసగా మూడోసారి పిఎం అయినటువంటి రెండో పిఎం ఇప్పుడు ఈయన మోదీ అవుతారు. నెహ్రూ మాత్రమే స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 3 సార్లు ఆయన పిఎం అయ్యారు. 3 సార్లు పిఎం అయిన వాళ్ళు ఇందిరాగాంధీ ఉన్నారు, రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఒకసారి హ్యాట్రిక్గా వరుసగా లేరు. 3 సార్లు ఉన్నారు కానీ వరుసగా లేరు. కానీ నెహ్రూ తర్వాత తొలిసారిగా ఆ రికార్డును సమం చేయబోతున్నటువంటి నేత మోదీ అనే చెప్పచ్చు. అందుకే 3.0 మోదీ 3.0 పేరుతో ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తంగా కూడా బీజేపీ నేతలంతా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వాళ్ళు ప్రభావితం చేశాయని చెప్పచ్చు. బీజేపీ నేతలంతా కూడా పండగ వాతావరణం ఉంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా ఎన్డీఏ కూటమికి 295 సీట్లు మాకు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. బీజేపీ ఇండియా కూటమికి 290 అయితే ఎన్డీఏ కూటమి 400కు పైగా వస్తాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఇరుపక్షాలైతే చాలా స్ట్రాంగ్గానే నమ్ముతూ ఉన్నారు. తమకు ఎక్కువ సీట్లు రాబోతున్నాయి, ఈసారి ఖచ్చితంగా మేమే గవర్నమెంట్లోకి రాబోతున్నామంటూ ఇండియా కూటమి నేతలు చెప్తుంటే ఎన్డీఏ కూటమి నెహ్రూ రికార్డును మేము సమం చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. మరోపక్క శ్రీహరి, ఈరోజు ఒక అరుదైనటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. అది ఎన్నికల కమిషన్ ఈరోజు ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలు అంటే అన్ని విడతలు ముగిసిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేయడం అన్నది ఈరోజే తొలిసారిగా జరిగింది. అది కూడా రెండో అరుదైనటువంటి సంఘటన ఏంటంటే స్టాండింగ్ ఓవేషన్. ఓటర్లందరికీ కూడా ఎన్నికల కమిషనర్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది కూడా ఇది అరుదైనటువంటి సంఘటన చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 98 కోట్ల మంది ఓటర్లుంటే అందులో 96.88 కోట్ల మంది ఓటర్లుంటే అందులో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కూడా మహిళలు ప్రధానంగా చూసుకుంటే మహిళలు అత్యధికంగా 32 కోట్ల మంది పైగా మహిళలు, ఇందులో 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అన్నది చాలా అరుదైనటువంటి రికార్డ్. అందులో కూడా ఇంకొక రికార్డు కూడా చెప్పచ్చు. ఇందులో ఏంటంటే 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ మొత్తం కూడా G7 దేశాల్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలో 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఈ యొక్క ఎక్కువ ఈ ఓటర్లు. మన దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇంకొక అరుదైనటువంటి సంఘటన, అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ జరిగింది. 1.5 కోట్ల మంది పోలింగు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,768 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. సో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు 3.0 మళ్ళీ మోదీ మూడోసారి వరుసగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు అన్న ఒక సూచనలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏదైతే సెన్సెక్ కూడా చూసుకుంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది. అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి షేర్లు కూడా ఎక్కడో వెళ్ళిపోయాయి. మొత్తానికైతే ఒక వైబ్రెంట్ వాతావరణం అయితే ఒక రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ సమస్యాత్మకమైన ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళలో అనేక ఇష్యూస్ జరిగాయి. ఇక్కడ ఈ కౌంటింగ్ పైన ఏమైనా ఫోకస్ ప్రత్యేకంగా ఈసీ ఉందా? అక్కడ ఏదైనా గొడవలు కావచ్చు, ఇంకేదైనా సంఘటనలు జరిగితే కఠిన నిర్ణయాలు, ఇమీడియట్ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్లుగా ఎన్నికల కౌంటింగ్ రోజైతే ఎన్నికల కమిషన్ మొత్తంగా కూడా దృష్టి సారించిపోతుంది. దేశవ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేశారు. ముఖ్యంగా బెంగాల్, అదేవిధంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో కూడా కొంత ఎక్కువ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కొంత గందరగోళ వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. కాబట్టి అక్కడ సిఆర్పిఎఫ్తో పాటు వివిధ కేంద్ర బలగాలను దించారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడ అంటే పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఒక ఎత్తు అయితే కౌంటింగ్ ప్రక్రియ ఒక ఎత్తు. కౌంటింగ్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు చివరి నిమిషంలో ఒక అధికార పార్టీ ఉదాహరణకి టీడీపీ అక్కడ గెలుస్తుంది అన్నప్పుడు అక్కడ కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వేరే చోట వేరే పార్టీ గెలుస్తున్నప్పుడు కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ జరగకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినట్లుగా ఈరోజు 12:30 గంటలకు జరిగినటువంటి సమావేశంలో సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తానికైతే పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిందనే చెప్పారు.